బ్రెయిన్ డెత్. ఈ బ్రెయిన్ డెత్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 25 years యంగ్ మేల్, 25 years ఒక వ్యక్తి రోడ్ యాక్సిడెంట్లో తలకి గాయం కానీ తలకి ఇంజురీ కానీ ఏమన్నా జరిగింది అనుకోండి, హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అతన్ని బ్రెయిన్ డెత్ అని డిక్లేర్ చేస్తారు. అంటే అతన్ని వెంటిలేటర్ మీద పెట్టి ఇంకా అతను చనిపోయే అవకాశాలు ఉన్నాయండి, మీరు అవయవ దానం చేస్తే చాలా మంచిది అని డాక్టర్స్ పేషెంట్ అటెండర్స్కి కానీ పేషెంట్ కుటుంబ సభ్యులకు కానీ చెప్పడం జరుగుతుంది. దీని ఇంపార్టెన్స్ బ్రెయిన్ డెత్ అంటారు. ఇప్పుడు బ్రెయిన్ డెత్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి పెద్ద మెదడు చిన్న మెదడు ఉంటుంది కదా, ఈ పెద్ద మెదడు చిన్న మెదడు ఫంక్షన్స్ అన్నీ లాస్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు పెద్ద మెదడు చిన్న మెదడు ఫంక్షన్స్ ఏముంటాయి? పెద్ద మెదడు అంటే మనం కాళ్ళు చేతులు కదిలించడం కానీ, మనం మాట్లాడడం కానీ, చూడడం కానీ, ఇవన్నీ పెద్ద మెదడు చేసే లక్షణాలు అనమాట. చిన్న మెదడుకి ఉన్న లక్షణాలు ఏంటి? గుండె కొట్టుకోవడము, తర్వాత ఊపిరి తీసుకోవడము, అంటే మనంతరగా మనం ఊపిరి తీసుకోవాలా, మనంతరగా మనం తీసుకోకపోయినా మామూలుగా ఇన్వాలంటరీగా తీసుకున్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ చిన్న మెదడు అనేది చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ పెద్ద మెదడు చిన్న మెదడు ఫంక్షన్స్ ఆగిపోయి ఓన్లీ ఇంకా గుండె మాత్రమే కొట్టుకుంటూ లోపల ఏ పార్ట్స్ ఇంకా పెద్ద మెదడు చిన్న మెదడు ఫంక్షన్ చేయకపోతే దాన్ని బ్రెయిన్ డెత్ అంటారు. బ్రెయిన్ డెత్ అన్నా, సెరిబ్రల్ అరెస్ట్ అన్నా, సెరిబ్రల్ సర్క్యులేటరీ అరెస్ట్ అన్నా అన్నీ ఒకటే అనమాట. ఇప్పుడు ఈ బ్రెయిన్ డెత్ ఉన్నప్పుడు డాక్టర్స్ ఎలా వీళ్ళకి బ్రెయిన్ డెత్ ఉంది అని డిక్లేర్ చేస్తారు అని అంటే, అన్రెస్పాన్సివ్ కోమా అంటారు. అంటే కోమా అంటే కోమా నుంచి కొంతమంది ఇప్పుడు కోమా నుంచి బయటికి వచ్చారు అని అంటారు అనమాట. వీళ్ళు బ్రెయిన్ డెత్ పేషెంట్స్ కోమా నుంచి బయటికి రారు, అంటే అన్రెస్పాన్సివ్ అనమాట, వాళ్ళు రెస్పాన్స్ ఉండదు. ఇంకోటి ఇర్రివర్సిబుల్ కోమా అంటారు. అంటే కోమా నుంచి బయటకు వచ్చే వాళ్ళు రివర్స్ అవుతారనమాట. కానీ ఈ బ్రెయిన్ డెత్ పేషెంట్ వాళ్ళు ఇర్రివర్సిబుల్ కోమా అనమాట. వాళ్ళు ఇంక కోమాకి వెళ్తారు, ఇంక బయటికి రారు. జస్ట్ వాళ్ళకి ఏంటంటే గుండె కొట్టుకోవడం మాత్రమే ఉంటుంది, లోపల ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ గుండెకి సంబంధించిన ఫంక్షన్స్ మాత్రమే జరుగుతుంది. కానీ మిగతా బ్రెయిన్కి సంబంధించిన ఫంక్షన్స్ అయితే అసలు ఏమీ జరగదు అనమాట. అందుకే దయచేసి బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్స్ కుటుంబ సభ్యులు అవయవదానం కోసము ముందుకు రండి.